మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. తెలంగాణ కేబినెట్ కు ముహూర్తం ఎన్నడు? దీనిపై అధిష్టానం ఏం ఆలోచిస్తుంది? ఇంకా సాగతీత ధోరణిని కంటిన్యూ చేయాలనుకుంటుందా, లేక ఉత్కంఠకు త్వరలోనే ముగింపు పలకాలని చూస్తుందా? హస్తం కేడర్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ ఇదే. ఇప్పటికే హైకమాండ్ లేట్ చేస్తుండటంతో ఆశావాహులు స్వరం పెంచుతున్నారు. తమకు చోటు దక్కలేదో దేనికైనా సిద్ధమనే రేంజ్లో అల్టిమేట్ చేస్తున్నారు. ఇంతకీ కేబినెట్ విస్తరణ వాయిదాల మీద వాయిదా పడటానికి కారణమేంటి? జిల్లా సామాజిక సమీకరణాల లెక్కలు తేలకపోవడమే కారణమా, లేక విస్తరణతో అనవసరంగా పార్టీలో అలజడి రేగుతుందని పోస్ట్ పోన్ చేస్తూ వస్తుందా? కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. ఉగాదికి ముహూర్తం అన్నారు, కానీ సాధ్యం కాలేదు. ఏప్రిల్ తొలివారంలో పక్కా అన్నారు, అది దాటిపోయింది. ఇలా రోజులు గడుస్తున్నా ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకటం లేదు. తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం ఉన్న 1/2 డజన్ పోస్టులకు 10-15 మంది ఆశావాహులు పోటీ పడుతుండటం, అందులోనూ జిల్లాలు సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడటంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోందట. మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలనే అంశంపై లిస్టు రెడీ అయినా ఇప్పుడు ప్రకటిస్తే అసమ్మతి నేతలతో పార్టీలో అలజడి చెలరేగే ప్రమాదం ఉందనే సమాచారంతో అధిష్టానం పోస్ట్ పోన్ చేస్తోందనే చర్చ మొదలైంది. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం ఆలోచన అలా ఉంటే, మరోవైపు ఆశావహులు పార్టీలో మెల్లమెల్లగా స్వరం పెంచుతున్నారు. అధిష్టానంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కేబినెట్లో చోటు కోసం ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లి వారి స్థాయిలో పైరవీలు నడిపిన నేతలు ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ఏకంగా బహిరంగ వేదికలపైనే వాయిస్ వినిపిస్తున్నారు. తమకు కేబినెట్లో ఎందుకు చోటు కల్పించాలనే అంశాలను ప్రస్తావిస్తూనే మంత్రివర్గంలో తమకు స్థానం దక్కకుండా ఎవరు అడ్డుకుంటున్నారనే విషయాలను ప్రస్తావించడం పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోందట. అంతేకాదు, మంత్రి పదవి ఇవ్వకపోతే ఎంతవరకైనా సిద్ధమని ఒకరంటే, ఇంకొకరేమో రాజీనామాకైనా రెడీ అంటూ అల్టిమేటం ఇస్తున్నారు. నల్గొండకు చెందిన జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటే, తనను కాదని ఒక్క గడ్డం ఫ్యామిలీకే 4 పదవులు ఎలా ఇస్తారని ప్రేమ్సాగర్ రావు డైరెక్ట్గా డిప్యూటీ సీఎం ముందే వాపోయారు. తనను కాదని ఎలా ముందుకు వెళ్తారో చూస్తానన్న రేంజ్లో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం ఇదే దారిలో ఉన్నారు. ఒక్క రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్సాగర్, మల్రెడ్డి రంగారెడ్డి మాత్రమే కాదు, పదవులు ఆశిస్తున్న లిస్టు ఇంకా చాలానే ఉంది. సామాజిక వర్గాలు జిల్లాల ప్రస్తావన తెస్తూ తమకు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనను బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినప్పుడే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీ నెరవేర్చాలని అధినాయకత్వాన్ని కోరుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన ప్రేమ్సాగర్ రావు సైతం ఇన్నేండ్లు తాను పార్టీ కోసం పనిచేస్తున్నానని, ప్రతిపక్షంలో ఎన్ని ఇబ్బందులు పడ్డా పార్టీ మారలేదని, ఈ దఫా అవకాశం కల్పించాలంటూ బాహాటంగా సభలోనే చెప్తున్నారు. పూటకో పార్టీ మారేవారి కంటే నాకు అవకాశం కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తన మంత్రి పదవికి సామాజిక వర్గమే అడ్డైతే రాజీనామా చేసి ఆ స్థానంలో వేరే కులస్తుల్ని గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానంటూ మీడియా ముఖంగా బాహాటంగా చెప్పారు మల్రెడ్డి రంగారెడ్డి. ఇన్ని రోజులు ఎవరికి వారు సన్నిహితుల దగ్గర, రాష్ట్ర అధినాయకత్వం, జాతీయ నాయకత్వం దగ్గర మంత్రి పదవి కావాలని చెప్పిన నేతలంతా ఇప్పుడు ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే అంటూ బహిరంగ సభలు, సమావేశాల్లో చెప్తున్నారు. ఇలా ఎవరికి వారు వారి ఒపీనియన్ బయటపెడుతుంటే ఖచ్చితంగా తమకు వస్తుందని ఆశిస్తున్న వాకాటి శ్రీహరి, ముదిరాజ్, సుదర్శన్ రెడ్డిలు మాత్రం ఎక్కడా నోరు మెదపకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. నిజానికి దేశంలో ఎంతటి ప్రజాస్వామ్యం ఉంటుందో కాంగ్రెస్ పార్టీలోనూ అంతే ప్రజాస్వామ్యం ఉంటుంది. అందుకే తమకు మంత్రి పదవి ఇవ్వాలంటూ నేతలు బహిరంగంగా చెప్తున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం ఇంకొన్ని రోజులు వేచి చూసే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కారును కూలిపోతుందంటూ ఓవైపు ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి టైంలో కేబినెట్ విస్తరణతో పార్టీలో అలజడి సృష్టించొద్దు అనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు కనిపిస్తోంది. నేతల మధ్య సమన్వయం కుదిరాకే దీనిపై నిర్ణయం ప్రకటించాలని చూస్తోందట. ఇదే విషయాన్ని రాష్ట్ర నాయకత్వం హైకమాండ్ వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని, ఆల్రెడీ కేబినెట్లోకి ఎవరిని తీసుకురావాలనే దానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుందని, ఏదైనా చెప్పుకోవాలంటే ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు చెప్పాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ మీటింగుల్లో ఆశావహులకు స్పష్టం చేశారట. లోకల్ బాడీ ఎన్నికల వరకల్లా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనే ధోరణిలో కాంగ్రెస్ హైకమాండ్ ఉందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు.